మేమైతే లక్ష్మీతో వేసుకున్నాం. ఇప్పుడు కాదు, ఈవినింగ్ అమ్మవారిని అప్పుడే అలంకరించినాము. అందుకని పిచ్చి పిచ్చిగా ఉంటా. ఇంకా ఓపిక ఉన్నది కదా ఇక్కడ, అందుకనే ఓపిక ఉండదు. ఇట్లా వచ్చినాను. చూడండి ఎంత బాగుందో. ఇట్లా బయటకు వచ్చినాను, ఇట్లా ఇల్లు అన్నీ వస్తే నాకు మైండ్ బ్లాక్ అయిపోయింది. ఇలా అయిపోతున్నా. ఎంత బాగుంటుంది కదా. ఈ చెట్లు వల్ల చాలా బాగుంది. చెట్లు ఇంకా ఎండ కొడుతుందండి. వ్యూ మొత్తం చాలా బాగుంది. ఇలా మనం అప్పుడు ఇట్లా చేయలేదు వరలక్ష్మి గురించి. అంటే న్యూ ఛానల్ ఓపెన్ చేసిన కదా లిరికా స్కాన్స్ అయినా అప్పటి నుంచి న్యూ ఛానల్ ఓపెన్ అయ్యలేదు. అందుకని ఇట్లా చేస్తున్నాను. వరలక్ష్మి తన గురించి వస్తే ఎంత బాగుంది కదా అమ్మవారు. చూడండి అక్కడ అలా చేస్తున్నాను అనమాట. అమ్మవారిని చేయడమే కాకుండా ఒకటి మిస్ అవుతుంది కదా, హెయిర్ కదా, అది పెడదాం అనుకుంటున్నారు మా మమ్మీ వాళ్ళు. అంటే రిలేటివ్స్ వస్తారు వరలక్ష్మి అయితే మా అప్పుడు అట్లా. ఇప్పుడు మనం అయితే కొట్టుకోదాం. కమ్క ఇక్కడైతే కూర్చున్నాను అమ్మవారిని కూర్చోడానికి. ఇంకా మా విక్కన రూమ్ చూపించలేదు కదా, ఎంత బాగుంటుందంటే రండి. చూసినారా పెయింటింగ్, అది ఇది అన్ని రూమ్ అంతా చూసినారా. ఇదో ఇది కూడా అంతా ఇదంతా ఫ్యామిలీ ప్యారెట్ అంటే ఇంకా అనిపించాలి కాబట్టి కదా ఇవన్నీ వచ్చినాము. కిచెన్ యారైతే బాగుంటుంది ఎట్లయినా అనుకుంటున్నా కాబట్టి బాగుంటుంది. తీసి పండ్ల దగ్గరికి వెళ్ళిపోదామా. ఏ డిష్ చేసేస్తారు. చిన్న స్మెల్ వస్తుంది, కింద పనైపోతుంది కదా. అందుకని కింద ఎవరు ఉంటారు అనుకున్నారు కదా, కిందనే మేము రెంట్కి ఉండేది. కానీ న్యూ హౌస్ మాది చూసినారు కదా, రిలేటివ్స్ అంటారు వచ్చినారు కాబట్టి వస్తున్నారు కదా. అందుకనే వరలక్ష్మితో వేసినాం కదా. ఓకే బాయ్, విష్ యూ ఆల్.